హలో ఫ్రెండ్స్, మీరు ఒక పీసీని బిల్డ్ చేద్దాం అనుకున్నారు. అయితే పీసీని బిల్డ్ చేయాలంటే మనకి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మొదటిది కాస్ట్ ఎఫెక్టివ్. పీసీ కాంపోనెంట్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్ రేంజ్‌లోని మీకు దొరుకుతాయి. వీటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా మంచి పీక్స్‌లో అయితే చూడడం అయితే జరుగుతుంది. రెండోది చూసుకుంటే దీంట్లో మీకు కస్టమైజేషన్ ఆప్షన్ దొరుకుతుంది. కస్టమైజేషన్ అంటే మీకు నచ్చిన కాంపోనెంట్స్‌ని అయితే మీరు చూస్ చేసుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ ఆ ఫ్రీడమ్ అనేది చూడడం జరుగుతుంది. 3 అప్‌గ్రేడబిలిటీ. అప్‌గ్రేడబిలిటీ అంటే మీకు నచ్చినటువంటి ర్యామ్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 16 జీబీ తీసుకున్నారు, దాన్ని 32 జీబీకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 4 మంచి ఎయిర్ వెంటిలేషన్ చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం పెద్ద క్యాబినెట్స్‌ని యూజ్ చేస్తాం. ఫ్రంట్ 3 ఫ్యాన్స్ ఉంటాయి, బ్యాక్ ఒక ఫ్యాన్ ఉంటుంది. మనం రేడియేటర్ లాంటివి యూజ్ చేసినా ఓవరాల్‌గా పీసీలో చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి ఎయిర్ వెంటిలేషన్ అనేది ప్రాపర్‌గా జరిగి మన పీసీలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనేవి వెంటనే హీట్ ఎక్కిపోకుండా అవి ఎప్పుడు కూడా చల్లగా ఉండడానికి మనకి ఎయిర్ వెంటిలేషన్ ఒక అవకాశంగా మారుతుంది. 5 మీరు ఒక పీసీ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు చాలా కొత్త విషయాలు అయితే నేర్చుకోవచ్చు. లైక్ ఈ కాంపోనెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, మీ అవసరానికి తగ్గట్టు ఏ పీసీ బిల్డ్ తీసుకోవాలి, ఏ కాంపోనెంట్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మీకు నేర్చుకునే అవకాశం అనేది చూడడం జరుగుతుంది. 6 మీరు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు ఎలాంటి బ్లోట్వేర్ కూడా చూడడం జరగదు. బ్లోట్వేర్ అంటే నథింగ్ బట్ కొన్ని కంపెనీస్ మీకు ప్రీ ఇన్స్టాల్డ్ వాళ్ళకి సంబంధించిన యాప్స్, సాఫ్ట్వేర్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. లైక్ మన ల్యాప్టాప్లో చూసుకుంటే వాళ్ళ ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి కదా. అదే మన కస్టమ్ పీసీ బిల్డ్లో చూసుకుంటే మీరు విండోస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు కేవలం విండోస్ మాత్రమే వస్తుంది. దాంట్లో ఎలాంటి ప్రీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్ అయితే ఉండవు. సో మీకు నచ్చిన సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో బ్లోట్వేర్ క్లీన్గా అయితే ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుంది కదా మన యూఐ, అది నీట్గా పద్ధతిగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి కాన్స్ కూడా ఉన్నాయి. కాన్స్ ఏంటంటే మొదట చూసుకుంటే ఇనీషియల్గా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఈ పీసీలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, అండ్ మనం ఏవి తీసుకోవాలి అని చెప్పి మనం కొంత అయితే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. 2 కంపాటబిలిటీ ఇష్యూస్ రావచ్చు. కంపాటబిలిటీ ఇష్యూస్ అంటే మీరు ఒక సాకెట్ ఉన్నటువంటి ప్రాసెసర్కి ఇంకొక సాకెట్ ఉన్నటువంటి మదర్ బోర్డ్ని ఫిట్ చేస్తే కనుక ఈ రెండింటి మధ్య కూడా కనెక్షన్ సూట్ అవ్వదు. సో పర్ఫార్మెన్స్లో మీకు డిఫరెన్స్ వస్తుంది. లేదా మీకు DDR4 ర్యామ్ సపోర్ట్ ఉన్నటువంటి మదర్ బోర్డ్కి DDR5 ర్యామ్స్ అనేవి మీరు యూజ్ చేశారనుకోండి, తక్కువ ప్రైస్ రేంజ్కి వస్తున్నాయి అని చెప్పి, లేదా ఎక్కువ స్పీడ్గా పనిచేస్తాయి అనే ఉద్దేశంతో స్పీడ్ అనేది మీకు DDR4లోనే ఉంటుంది. ఆ కంపాటబిలిటీ అక్కడే ఉన్నప్పుడు కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ప్రాసెసర్ తగ్గట్టు మదర్ బోర్డ్ ఉండాలి, ఈ రెండింటి తగ్గట్టు ర్యామ్ ఉండాలి, వీటి తగ్గట్టు స్టోరేజ్ ఉండాలి, వీటికి అనుకూలంగా గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, వీటికి సరిపడినంత పవర్ సప్లై ఉండాలి, ఇవన్నీ ఫిట్ అయ్యేటట్టు మనకి మన క్యాబినెట్ అయితే ఉండాలి. సో ప్రతి ఒక్కటి కూడా ఒకదాంతో ఒకటి సింక్ అయితే ఉండాలి. 3 మీకు పీసీ పట్ల ఎలాంటి వారంటీ చూడడం జరగదు. సో ఏవైతే మన కాంపోనెంట్స్ అనేవి ఇండివిజువల్గా కొంటాం కాబట్టి వీటి పట్ల ప్రతి బ్రాండ్ కూడా ఇండివిజువల్గా మీకు వారంటీ ఇస్తుంది తప్పే కానీ ఓవరాల్ పీసీ పట్ల మీకు ఎలాంటి వారంటీ అనేది చూడడం జరగదు. ఆ వారంటీ కూడా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కాంపోనెంట్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే. సో అంటిల్ దెన్ మీరు వాటిని వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోలేరు. 4 చూసుకుంటే మీకు ఎలాంటి కస్టమర్కి సపోర్ట్ అనేది చూడడం జరగదు పీసీ పరంగా. సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒకటి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దాని రిజల్ట్ అనేది మీరు పొందాల్సి అయితే ఉంటుంది. 2 మీకు ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరే ఓన్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 మీకు అసలు ఏమీ తెలియదు అనుకుంటే కనుక దాన్ని మీ నియర్ బై కంప్యూటర్ షాప్కి ఇచ్చి అక్కడ మీకు ఆ టెక్నీషియన్ అని ఉంటారు, ఆయన చేత రిపేర్ చేయించుకోవాలి. సో ఇదొక సమస్య అయితే అవుతుంది. 5 సో మీకు పీసీ పట్ల ఎలాంటి నాలెడ్జ్ లేదనుకోండి, మీరు అసెంబ్లింగ్ చేసేటప్పుడు రిస్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మీకు ప్రాపర్గా నాలెడ్జ్ అయితే ఉండాలి. పీసీ బిల్డ్ అనేది అంత హార్డ్ అయితే ఏం కాదు. కాకపోతే మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్లో తేడా అయితే ఉంటుంది. మన ప్రాసెసర్ ఏదైతే ఉంటుంది కదా, దీని మీద ఏదైతే హీట్ సింక్ యాడ్ చేస్తామో ఇది ప్రాపర్గా ఉండాలి. మీరు చీప్ బ్రాండ్లోని లేదా లోకల్ బ్రాండ్లో ఉన్నటువంటి థర్మల్ పేస్ట్ని కనుక మీరు యూజ్ చేశారనుకోండి, ఆ హీట్ అనేది సఫిషియెంట్గా ఉండకపోవడం వల్ల మీ పీసీ అనేది ఓవర్ హీట్ అయ్యి షట్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అసెంబ్లింగ్ పరంగా కొంచెం రిస్క్ అయితే చూడడం జరుగుతుంది. మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ 6వ పాయింట్ చూసుకుంటే మీరు కొంత టైం అయితే కేటాయించాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ముందుగా కాంపోనెంట్స్ అన్నింటి గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత వీటన్నిటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం లేదా ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి ఎక్కడైతే మీకు తక్కువ ప్రైస్ దొరుకుతుందో అవన్నీ బార్గెన్ చేసుకొని వాటిని తీసుకురావడం, వీటికి కొంత టైం పడుతుంది. దాని తర్వాత ఆ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మీరు వాటన్నిటిని అసెంబ్లింగ్ చేసి విండోస్ ఇన్స్టాల్ చేయడం, లేదా వాటి పట్ల అవగాహన లేదంటే కనుక మీరు మీ నియర్ బై కంప్యూటర్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు వాటన్నిటిని కూడా అసెంబ్లింగ్ చేయించుకొని విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేయించుకొని తీసుకురావడం, ఆ తర్వాత ఉపయోగించడం లాంటివి అయితే చేయాలి. ఇదే మనకి ల్యాప్టాప్లో చూసుకుంటే నథింగ్, పైసలు కట్టామా, ల్యాప్టాప్ తీసుకున్నామా, తీసుకున్న వెంట నుంచే మనం ఉపయోగించవచ్చు. మనకి పీసీలో అలా టఫ్ అవసరాలు అయితే మనకి చూడడం అయితే ఉండవు. సో ఇవి మనం ఒక పీసీని బిల్డ్ చేసినప్పుడు ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్. అంటే మనం ఒక పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అన్ని విషయాలు చేయొచ్చు. దాంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి రెక్టిఫైర్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైం అనేది మనం ఓన్గా అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకి బద్ధకం వల్ల లేదా మనకి దాని గురించి తెలియకపోవడం వల్ల
మనం కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే చేస్తుంటాం కాబట్టి సో ఏం పర్లేదు, నేను మీకు ఉన్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై అవ్వడానికి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, అలాగే ఉపయోగపడింది అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.